మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లాలో కీలక పాత్ర వహించినటువంటి మేము యాజ్ ఎ డాక్టర్గా ఒక ఉద్యమకారుడిగా మరి ప్రజల ఒక ఆకాంక్ష మేరకు ఏదైతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి వాళ్ళకి 10 సంవత్సరాలు అయింది, అంటే జూన్ 2వ తారీఖు వరకు. అయితే ఏమైందంటే 9.5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు ఏదైతే ఉండేనో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు ఉద్యోగాలు వస్తాయని, మా పంట పొలాలకు నీళ్ళు వస్తాయని, మన నిధులు మనకు వస్తాయని చెప్పి ఏదైతే భావించిండ్రో అది జరగలే. మొత్తం కూడా నిధులన్నీ కూడా నిర్వీర్యమైపోయి అవినీతి పాలైపోయి ఆ రకంగా ఉంటే వీళ్ళ ఉద్యోగాలు రాక యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇక నిధులు నీళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఇలా రాయలసీమ ప్రాజెక్టు పేరు మీద, లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద కృష్ణా వాటర్ కూడా మొత్తంగా రాయలసీమకు తరలించుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. గోదావరి నీళ్ళేమో ఉన్న కట్టిన కాళేశ్వరం అది కుంగిపోయి కూలిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలు ఆశించిన మేరకు తప్పకుండా పరిపాలన అందిస్తాం, మనం అనుకున్నట్టు తెలంగాణను నిర్మించుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలందరూ కూడా దశాబ్ది తెలంగాణ ఉత్సవాలలో మరి అందరూ కూడా పాల్గొని మన తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.